హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రవేశ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులు చేయవలసిన కృత్యాలను తెలియజేస్తూ ప్రతిరోజు వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో డే 10 యాక్టివిటీస్ అనగా జూన్ 25వ తారీఖున పాఠశాలలో నిర్వహించవలసిన కృత్యాల గురించి తెలుసుకుందాం. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్. ఈ విభాగంలో పిల్లలు టీవీలో చూసే కార్టూన్ షోలు, వారికి నచ్చే కార్టూన్ క్యారెక్టర్ల గురించి మాట్లాడించాలి. అంటే పిల్లలతో వాళ్ళు టీవీలో చూసే కార్టూన్ షోలు గురించి కానీ లేదా వాళ్ళకి నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ల గురించి కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో మాట్లాడేలా ప్రోత్సహించాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ విభాగంలో స్పర్శ గ్రహించి చెప్పండి. 2 సమూహాలు చేసి పువ్వులు పండ్లుగా విభజించి పువ్వులు పండ్ల పేర్లు పిలుస్తూ ముక్కు మెల్లగా గిల్లే లేదా తాకే ఆట ఆడించాలి. కళ్ళు మూసుకున్న వ్యక్తి తనను తాకిన వ్యక్తిని గుర్తించాలి. విద్యార్థులను పువ్వులు పండ్లు అనే 2 విభాగాలుగా విభజించి ఒక విద్యార్థికి కళ్ళకు గంతలు కట్టి మరొక విభాగం నుండి ఒక విద్యార్థిని వచ్చి మెల్లగా పండ్లు లేదా పువ్వు పేరు చెప్తూ మెల్లగా ముక్కు గిల్లాలి. ఆ కళ్ళు మూసుకున్న విద్యార్థి ఎవరు తనని గిల్లారు అనేది గుర్తించగలగాలి. ఈ విధంగా కృత్యాన్ని నిర్వహించాలి. ఫిజికల్ డెవలప్మెంట్. ఈ విభాగంలో చుక్కల్లో ఉన్న బొమ్మలను లేదా పువ్వులను కలుపుట మరియు రంగులు వేయుట. అంటే బొమ్మలను విద్యార్థులకు చుక్కల రూపంలో ఇవ్వాలి. ఆ ఇచ్చిన బొమ్మలలోని చుక్కలను అన్నిటినీ కలుపగా ఒక బొమ్మ వచ్చునని విద్యార్థులకు వివరించి చుక్కలను కలపడం ద్వారా బొమ్మలను గీయించాలి. ఆ గీసిన బొమ్మలకు రంగులు వేయించాలి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.